కాదు హరి, గీ రాత ఎటు పోయినావు నువ్వు? పిచ్చిదాని లెక్క ఒక్కదాన్నే ఉన్నాను నీ ఇంట్లో తెలుసా? అబ్బా ఎందుకే ఈ అర్ధరాత్రి పూట లొల్లి పెట్టుకుంటాను? పోయినా వచ్చినా అయిపోయింది కదనే. నీ సరే గాని ఒక ట్రెండింగ్ పాట ఉన్నది ఈ మధ్య, నువ్వు రీల్స్ పెడతలేవు కదా, మంచిగా రీల్స్ చేసినావు అనుకో మంచిగా వ్యూస్ వస్తాయి. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోపో, నేను రీల్ ఎత్తుకు పెడతా, మంచిగా రీల్ చేసి అప్లోడ్ చేస్తే ఫుల్ వ్యూస్ వస్తాయి. అగో నీకేమైనా పిసానా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అరే ఒక్క రోజు కాదు, రోజు అంతే. ఒకటికి పోతావు, మూడింటికి వస్తావు, ఒకటికి పోతావు, మూడింటికి వస్తావు. ఇంకా నయ్యా ఈ రోజు ఒకటికే వచ్చినావు. అసలు ఎటు పోతావు హరి నువ్వు రోజు? అబ్బా నేను ఏమన్నా చెప్పా అంటానా? నానే చెప్తా, నాకు కొంచెం టైం ఇయ్యే. నువ్వు ఫస్ట్ అయితే రీల్ చేయపో, రీల్ చేసినాక చెప్తుంది. బా నన్ను ఎట్లా కూల్ చేయాలని నీకు మస్తు తెలుసు. సరే గాని ఏం వేసుకోవాలి? ఇంకా కర్రీ తీసుకుపోయి మంచిగా పడుతుంది దాంట్లో. కర్రీ టీ షర్ట్ లేదా? ఆ అది వేసుకోపో, మంచిగా ఉంటుంది దాంట్లో. నువ్వు కర్రగున్నావని అది వేసుకోవాలి నేను? మరి అన్నమాట కదా పెళ్లి చూపులలో కర్రీ ఉన్నట్టు నాకు ఏం వద్దని, అందుకే అదే వేసుకోపో. అవును మరి నువ్వు మొత్తం తెల్లగా ఉన్నావు. నువ్వే తెల్లగా ఉన్నావు కానీ పో. ఆవు వేసుకొని వస్తా. ఏం చేయాలి మరి, సావాలనా? నువ్వు టక్కన రా. హలో అక్క, ఇవి వచ్చిన ఇంటికి వచ్చుడుతోనే ఇటు అనుకుంటారు చేస్తాను. బాగా గుర్తుంది అక్క, నువ్వు చెప్పిన ప్లాన్ గుర్తుంది, అట్లనే చేస్తా. నాకు భయం అవుతుంది ఎందుకో. నువ్వు కూడా ఉంటాయి పో ఇక్కడ. సరే నువ్వు ఫోన్ చేస్తా అయిపోయిన తర్వాత.